బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బలం లేకపోయినా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు అభ్యర్థులను నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. మరి కాసేపట్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభపెడుతోంది. మాట వినని కార్పొరేటర్లపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు టీడీపీ నాయకులు. సంతల్లో పశువులను కొన్న మాదిరిగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కొనేందుకు కుట్రలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తమ కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అక్కడ ఏం జరుగుతోంది అసలు? గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలతో పాటు పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నికలు, పిడుగురాళ్ల మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు కార్పొరేషన్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని పూర్తిగా పశువులు కొన్నట్టు, సంతల్లో పశువులు కొన్నట్లు కొనుగోలు చేశారు. వాళ్ళొక క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు కనుక పరిస్థితి చూసుకుంటే పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తం పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయంలో 33 వార్డులు ఉన్నాయి. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు 33 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకోవడం జరిగింది. అయితే ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నారో అతను చనిపోవడంతో మళ్ళీ ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అయితే ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఎవరైతే వైస్ చైర్మన్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారో రమాదేవి, ఆమె నామినేషన్ వేయడానికి మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ తెలుగుదేశం నాయకులు ఆమెను లోపలికి వెళ్ళలేకుండా బయటికి పంపేసిన పరిస్థితి. చుట్టూ పోలీసులు ఉన్నారు, దాంతోపాటుగా తెలుగుదేశం నాయకులు ఉన్నారు. మున్సిపల్ కార్యాలయంకి ఎవరిని వెళ్ళనివ్వలేని పరిస్థితి. కనీసం ఈ ఎన్నిక పూర్తిగా నిలిపివేయాలనేదే అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లని మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారు. పూర్తిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటుగా అక్కడ మీడియాను కూడా కవర్ చేయనివ్వని పరిస్థితి. ఎవరైనా కెమెరాలు కానీ సెల్ ఫోన్లు కానీ మీరు కనుక కవర్ చేస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసులు కూడా తెలుగుదేశం నాయకులకే ఒత్తాసు పలుకుతున్నారు. రాత్రి నుంచి పిడుగురాళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకి తెలుగుదేశం నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. మీరు ఈరోజు ఎన్నికకి వెళ్ళొద్దు, వెళ్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, మీరు వ్యాపారాలు చేసుకోలేరు, మీ మీద కేసులు పెడతామంటూ మీరు మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో దానికి వెళ్ళకూడదంటూ బెదిరింపు చర్యలకు చేపట్టారు. మొత్తం కొంతమంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి అయితే పిడుగురాళ్ల మున్సిపాలిటీ దగ్గర ఉంది. రైట్ అశోక్, థాంక్యూ ఫర్ ద అప్డేట్.